పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అండ్ వచ్చేవన్నీ కూడా మంచి మంచి పర్వదినాలు, చాలా మంచి రోజులు, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం. ఈ రోజుల్లో మనల్ని ఏ విధంగా గట్టిగా సద్వినియోగపరచుకోవచ్చు అండ్ గ్రహ సంచారం చూసుకుంటే ఏ విధంగా ఉంది, నక్షత్రాలు ఏ విధంగా మనందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, అలాగే సూర్యగ్రహణ, చంద్రగ్రహణ ప్రభావం ఈ రాశిపై ఉందా, అలాగే శని వక్రగతి, వీటన్నింటి గురించి కూడా ఒక పూర్తి వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనకి పరిహారాలు కూడా అద్భుతమైన పరిహారాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వృశ్చిక రాశి గురించి చెప్పండి సార్. ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం? వృశ్చిక రాశి ఏం చెప్పాలండి వాళ్ళ గురించి, ఎంత చెప్పినా తక్కువే అనుకో. అవునా గురువు గారు? వృశ్చిక రాశి అనగానే కష్టాలు, బాధలు, కన్నీరు, ఎమోషనల్స్, ఆకర్షణ అన్నీ ఉంటాయండి వృశ్చిక రాశి వారికి. ఇది లేదు ఇది ఉందనైతే ఏం లేదు. ఎందుకంటే వృశ్చిక రాశి అనగానే బాధలు, బంధాలు ఇవన్నీ కాదు, ఇవన్నిటితో పాటు బాధ్యత. వృశ్చిక రాశి అంటే బాధ్యత. కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం ఎలా ఉంటుందో తెలుసా అండి? వాళ్ళకేమండి, వాళ్ళకి ఏం పోతుందండి, ఎంత ఉన్న వాళ్ళ మీద ఎదుటి వాళ్ళ మేము బదేసి వీళ్ళు ఇచ్చినవిడిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు అసలు ఏం పట్టించుకోరండి, ఇలానే ఉంటారు. అలా అనుకుంటారు ఎదుటి వాళ్ళు. క్యారెక్టర్ టోటల్లీ డిఫరెంట్, వాళ్ళు టోటల్ ఆపోజిట్ లో ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళకి అలా కనిపిస్తారు. అంటే ఎంత బాధను ఎదుటి వాళ్ళు కనిపించిన ప్రతి దగ్గర ఏడుస్తారా అండి? కాదు కదా. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఎవరికైనా బాధ ఉందని షేర్ చేస్తే ఇంకా వీక్ అయిపోతారు, చీప్ అయిపోతారు. వాళ్ళ దృష్టిలో బాధ తీర్చారు కదా, మరి ఎందుకు చెప్పాలి? ఎక్కిరిస్తారు, అవహేళన చేస్తారు. అందుకని చెప్పి వాళ్ళకి తగ్గ స్థాయిలను చూసుకోవాలి వీళ్ళు. ఇప్పుడు ఆపోజిట్లో ఉండే పర్సన్ కూడా తగ్గట్టు ఉండాలి కదా. బాధ చెప్పుకోవాలంటే అంతకు మించిన పర్సన్ ఉంటేనే కదా, లేకుంటే ఉపయోగం ఉంది అనేటట్టు తత్వం వీరిది. ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు ఉందండి, ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తే బాధ ఇట్లా ఉందని చెప్తే టైం వేస్ట్ కదా, వాళ్ళకి చీప్ అయిపోతాం కదా. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారా, సలహా ఇవ్వగలుగుతారంటే దాన్ని మాట్లాడవచ్చు. అలాంటి వ్యక్తిత్వం అనమాట వీరిదిను. దాంట్లోనూ బాధ్యత తీసుకుంటే ఎలా తీసుకుంటారు తెలుసా అండి? ఎంతటి ఇబ్బందులు వచ్చినా సరే ఆ బాధ్యత తప్పరండి, అంత బాధ్యత తీసుకుంటారు వీళ్ళు. అందుకే వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక్కరున్నా సరే ఎవ్వరు కూడా ఏం చేసే పని లేదు, ఎవ్వరు ఎలాంటి పని చేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే బాధ్యత అంతా వారు నిర్వర్తిస్తుంటారు. లోకంలో కాదు, లోకానికి కళ్యాణం కావాలన్నా, ప్రపంచంలో ఎదగాలన్నా, ఏదైనా మన భారతదేశమే కదండి, విరు దేశాల్లో సైతం కూడా బాగుండాలన్నా వృశ్చిక రాశి వారు ఒక్కరు పాలన చేస్తే చాలు. ప్రపంచమే కాదండి, విరు దేశాలు కూడా అలా స్థాయిగా ఉండిపోతాయి. ఆ వృశ్చిక రాశి వాళ్ళు అంత గొప్ప స్థాయిలోకి ఉంటారన్నమాట. అలాంటి వారికి మరి ఇటీవల మారినటువంటి గ్రహస్థాయి ప్రకారంగా వారికి కొన్ని రకాల ఒడిదుడుకులు అనేది వస్తూ ఉన్నాయి. అందరి దగ్గర మాట పట్టడం కానీ, మందలించుకోవడం కానీ, భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి, పిల్లలు పెద్దలు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా వీరు చవి చూడకుండా, తగ్గకుండా వీరి నమ్మకం ఏంటంటే నేను తప్పు చేయలేదు, నన్ను అన్నారు అనుకోండి, నా గురించి తెలిసిన రోజు నా దగ్గరికి వస్తారు అనేటువంటి భావన అనమాట. వీరు ఎక్కడ తగ్గరు, ఎందుకంటే వీరు తప్పు చేయలేదు కదా. ఎదుటి వాళ్ళ భావన ఏంటంటే వీళ్ళకేంటి ఇంటూ ఇగో ఏంటి అని అనుకుంటారు. కానీ ఇగో తత్వం ఉంటుంది కదా తప్పు చేయకపోతే, అది అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటి, వీరు వెనక ఎవరు ఉంటారు అనుకున్నారు? వీరు వెనక మామూలు వ్యక్తి ఉంటారు, మళ్ళీ ఆజానం బాహుడు ఉంటారు. వీరి వెనక బహుబలి కన్నా గొప్ప వ్యక్తి ఉంటారు, ఆంజనేయ స్వామి. వృశ్చిక రాశికి మతంతో, కులంతో, పేరుతో సంబంధం లేదు. వృశ్చిక రాశిలో పుట్టడమే సంబంధం. వృశ్చిక రాశి అంటే చాలు, ఆంజనేయ స్వామి వచ్చి వాళ్ళ భుజ స్కంధాల పైన అలా ఉండిపోతాడు. ఏ గురువు గారు ఆంజనేయ స్వామికి వృశ్చిక రాశికి ఏంటి? అంజనాదేవి గారు కూడా వృశ్చిక రాశే కాబట్టి తల్లి అంజనాదేవి గారు కూడా వృశ్చిక రాశిలోనే జన్మించున్నారు కాబట్టి ఆంజనేయ స్వామి వారికి వృశ్చిక రాశి అంటే అంత ప్రీతి. ఆ వృశ్చిక రాశి వదిలి వెళ్ళిపోడు. ఎన్ని కష్టాలు వచ్చినా, శని భగవానుడు పుట్టినా వృశ్చిక రాశిలోకి, ఇంకే దేవుడు పట్టినా, ఇంకే గ్రహం పట్టినా కూడా, పట్టి పీడిస్తున్నా కూడా వీరికి ఎటువంటి సందర్భంగా కూడా బాధలు ఉంటాయేమో కానీ ఆ బాధలు మానవత్వ సంబంధంగా ఉంటాయి, గ్రహాల స్థితిగతుల వలన ఉంటాయి, ఎదుటివారి వీరిపైన చేయించేటువంటి క్రియల వల్ల వస్తాయి. కానీ బాధలు ఉంటాయేమో కానీ సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే హనుమానుడు ఉంటాడు వీరి వెనక. చూడండి, వృశ్చిక రాశి వారి పైన ఎవరైనా కక్ష సాధింపు చర్య అంటే నేను చూడలేదండి, నేను ఇప్పటివరకు చూడలేదు. ఏదైనా కోపం ఉంటుంది, తాపం ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళని కొడదాం అని వెళ్ళిన వాళ్ళు కూడా మనస్సు మైండ్ మారిపోయి వెళ్ళిపోతారు. అంత గొప్పగా ఉంటుంది అన్నమాట హనుమానుడు. వీరు కష్టాలు తీరాలన్నా, వీరికి ఉన్నటువంటి ఏదైనా సరే విపత్తులు కానీ, ఏదైనా కష్టం కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ తొలగాలంటే ఏమీ లేదండి, కూర్చొని రామకోట రాస్తే చాలు.
అయిపోతుంది, ఏం చేసే పని లేదు. ఎంత ఈజీ పరిహారం, సులువుగా అందరు వృశ్చిక రాశి వారు స్టార్ట్ చేసేయండి. నిజంగా అలానే ఎందుకంటే హనుమాన్ రామనామం. మందిరంలో ఆకుపూజ చేస్తే చాలు, హనుమాన్ మందిరం ప్రదక్షిణ చేస్తే చాలండి, అంతే అయిపోతుంది. ఒక్కరోజు ఫాస్టింగ్ ఉండేసి సాయంత్రానికి హనుమాన్ తలుచుకుని దీపారాయణ చేస్తే చాలు నువ్వుల నూనెతో. హనుమాన్ మందిరంలో సింధూరము, పటిక బెల్లము, కర్పూరం బిళ్ళలు ఇస్తే చాలు. వీళ్ళకి ఇంకేం అవసరం లేదు, ఆయనే చూసుకుంటాడు అన్ని. ఒక్కసారి హనుమాన్ తలుచుకుంటే చాలు. సుందరకాండ పారాయణం చేస్తే చాలు. పారాయణం. హనుమాన్ చాలీస విన్నా, పఠించినా, చదివినా చాలు. ఇంత అవకాశం ఎవరుండి ఇస్తారు? అసలు అంత మామూలు విషయం సులువుగా ఇష్టంతో భక్తితో చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. మహావీరు ఉంటారు, మహావీరుకి కొన్ని మంత్రాలు ఉంటాయి. మహావీరు వేరు, హనుమాన్ వేరు. అవునా గురుగారు? మహావీరు కొన్ని మంత్రాలు ఉంటాయి, హనుమాన్ కొన్ని మంత్రాలు ఉంటాయి. అవి పట్టిస్తే చాలు. ఓం భుజో భుజో నమో నమః అది అయిపోయింది. ఓం భుజో భుజో, ఓం భుజో భుజో చాలు, ఇంకేం అవసరంలా. ప్రతినిత్యం కూడా ఓం భుజో భుజో అంటే చాలు, అన్నీ అయిపోతాయి. వీళ్ళకి ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికలు అయిపోతాయి. వివాహ భోజనంబు వింతైన వంతకంబు అని చెప్పేసి అని అన్నీ కూడా వీళ్ళ చెంతకే వచ్చేస్తాయి అనమాట. తినడమే వీళ్ళకి ఆలస్యం. అంత గొప్ప విశేషవంతంగా వీరికి బాగుండాలంటే కనుక హనుమాన్ చేసినటువంటి ఉపయోగాలు, పనులు ఇంకెవరు చేయలేరు. మరొకరు ఉన్నారు, పార్వతీమాత. పార్వతీమాత దగ్గరికి వెళ్ళి కుంకుమచ్చి చేయించిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, పార్వతీమాత దగ్గర మనం ప్రేమ పూర్తిగా ఏది నేరేడు పళ్ళు కానీ, రేగి పళ్ళు కానీ, సీతాఫల్ కానీ, యాపిల్ కానీ, బనానా కానీ అక్కడ అమ్మవారికి పెట్టినా చాలు. వీరికి పొంగు బంగారమే. ఇవన్నీ కూడా చెప్పినందుకు మరి మన అకౌంట్లో కూడా ఖాళీగా ఉంటాయి కాబట్టి మన అకౌంట్లో కూడా డబ్బులు వేయాలి ఉంటాయి. గురుగారికి కూడా దక్షిణ ఇచ్చుకోవాలి వృశ్చిక రాశి వారు. అయితే మనకి ఇటీవల ఏమైందంటే జూలై 27 తారీఖు 2026 సంవత్సరము శని భగవానుడు వక్రంలో రావటం, అలానే ఆగస్టు 12 తారీఖు అతి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణము. దాని తర్వాత మనకి ఈ యొక్క స్థితిగతులు శ్రావణం, భాద్రపద, ఆశ్వీజ, మాఘ మాసాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వస్తుంది, భాద్రపద మాసం ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ మాసాల్లో వీరికి ఎలా ఉండబోతుంది అంటే కనుక 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు ఉన్న వారికి అయితే కనుక చాలా అద్భుతంగా వీరి జీవితం మారబోతుందని చెప్పచ్చు, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. కానీ 22 కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే ఎఫైర్స్ కానీ, అక్రమ సంబంధాలు కానీ, లవ్ కానీ ఉంటే కనుక వాళ్ళ జీవితం ఆ సంబంధం లేదు. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళ గురించి మనం మాట్లాడతాం, వేరే వాళ్ళు ఏ రాశి వారు అయి ఉంటారో తెలియదు. కానీ వారి వలన వీరికి ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. వారి నుంచి వీరు కష్టపడతారు, వారి శ్రేయస్ కోసం వీరు అప్పులు చేస్తారు, వారి కోసం వీరు జాబ్ మానేస్తారు, వారి కోసం అన్నీ వదిలేసుకుంటారు. కాబట్టి వీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు వృశ్చిక రాశి వారు. ఎందుకంటే ఎంత గాంభీర్యంగా కనిపిస్తారో అంత గొప్ప మనసు అన్నమాట వీరిది. అంత గొప్ప విశిష్టమైనటువంటి మనసు వీరిది. జాలి గుణం. ఎదుటి వారికి మాత్రము చాలా ర్యాష్గా కనిపిస్తారు కానీ చాలా జాలి గుణం వీరిది. ఊరికనే ఏడుస్తారు, ఇట్టే లోపలికి వెళ్ళి ఏడుస్తారు, బయట ఏడిస్తే పొరుగు పోతారు, లోపలికి వెళ్ళి ఏడ్చేసి వస్తారన్నమాట. కాబట్టి వీరు ఎవరి చేతిలోనే ఉన్నారు అంటే మాత్రం వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే వీరి జీవితం వారి చేతిలోకి వెళ్ళిపోతుంది తెలియకుండా. కాబట్టి ముందుగానే జాగ్రత్త పట్టండి, ఇక్కడ గురువు గారు చెప్పారు. రెండోది వీరికి రంగాలు, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, లేకపోతే ఇంకేదన్నా పార్క్స్ కానీ, ఇంకేదన్నా అలాంటి రంగాల్లో వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. పొలాలు పండించి, పంట భూములు పండించే రైతే రాజు అనే నినాదం మనకి ఎప్పటి నుంచో ఉంది భారతదేశంలో. అలాంటి నినాదానికి ఎన్నో రకాల అవార్డులు అందుకుంటారు. భాస్కర్ కాదు, ఆస్కరే కావచ్చు, భాస్కర్ అవార్డులు కాదు, ఆస్కర్ అవార్డులు కావచ్చు. ఇలాంటి అవార్డులు కూడా వీరు పొందేటువంటిది. అంటే అగ్రికల్చర్కి ఎలాంటి అవార్డులు ఉంటాయో అలాంటి అవార్డులు పొందేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. కొత్త రకమైన పంటలు భారతదేశానికి చవి చూపించేటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి వీటి దగ్గర. మనసు పెట్టరు వీళ్ళు. మైండ్, మనసు కనుక కేంద్రీకృతం చేస్తే ఎవ్వరు పనికిరారండి. డిగ్రీలు చదువుకున్న వాడు కూడా పనికిరారు వీళ్ళ దెబ్బకి. అంత నాలెడ్జ్ ఉంటుంది వీరికి, అంత సహాయం చేయగలిగే తత్వం ఉంటుంది వీరికి. ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు మొండిగా. కాబట్టి అలాంటి రంగాలు వీరికి బాగుంటుంది. అలానే నేషనల్ లెవెల్లో గేమ్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాటిలో కూడా వీరు పాల్గొనవచ్చు. పాల్గొంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు రాణించేటువంటి స్థాయి ఉంది. ఈ సంవత్సరం 2026 సంవత్సరం అయితే వీరికి మాత్రం పెట్టిందల్లా బంగారమే, కట్టిందల్లా బంగారమే కాదు, అనుకుందల్లా బంగారం అయిపోద్ది. కాబట్టి అనుకోవాలి అంతే, మట్టి కూడా బంగారంలాగా మారిపోద్ది వీళ్ళకి. కాబట్టి ఆ స్థాయిలో ఉండాలంటే వీరు కూడా ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా ఉండాలి. ఎలాంటి దోషాలకి బలవకూడదు, ఎలాంటి వాళ్ళకి వీరు చవి చూడకూడదు, తల ఉంచకూడదు. అట్లా ఉంటేనే కదా మరి వీళ్ళు స్థాయి తీర్చుకునేది. అలానే ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వస్తాయి మనకి. 2020 సంవత్సరం శ్రావణ మాసం మనకి ఆగస్టు 13వ తారీఖు నుంచి ఆరంభం అవుతుంది. కాబట్టి 5 శుక్రవారాలు వస్తాయి. ఏదైనా ఒక శుక్రవారం రోజున
మనం ఇంట్లో బొమ్మల కొలిచినా కొలకపోయినా పూజ చేసుకున్నా చేయకపోయినా ఎక్కడో పేరెంటాల్లో పిలుస్తుంటారు, ఎక్కడంటే ఈవెంట్లోనో ఆర్గనైజర్స్లోనో రేవ్ పార్టీలోనో కాదండి, ఇంటికి ఎవరైనా ముత్తైదులుగా పిలుస్తారు, నా ఇంట్లో బొమ్మల కొలు అవుతుందండి అమ్మవారి పూజించుకున్నాను పిలుస్తుంటారు. అలాంటివి ఇంటికైనా సరే 5 నారికెళ్ళను తీసుకుని వెళ్ళి, అలానే బ్లౌజ్ పీస్లో ఒక 2 తీసుకుని వెళ్ళి ఖర్జూరకాయలు తీసుకెళ్ళండి. ఖర్జూర పళ్ళు ఉంటారు కదా, ఖర్జూరకాయలు ఎండిపోయినటువంటి డ్రై ఖర్జూరు, అవి తీసుకొని వెళ్తే కనుక మరలా వచ్చేటప్పుడు వారు ఏమి ఇస్తే అది పట్టుకుంటారండి. ఖచ్చితంగా అమ్మవారు మీ వెనకనే వస్తున్నట్టుగా మనం భావించుకుంటే కనుక వీరికి ఉన్నటువంటి కోరికలు, అప్పులు బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. అలానే వీరికి ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో అయితే కనుక ఖచ్చితంగా బాడీలో కొంచెం రకాలైనటువంటి సిమ్టమ్స్, వీరికి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేలా కనపడుతుంది. దానికి బ్లడ్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా, స్కిన్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా, అలానే స్టమక్ సంబంధించిన రిలేటెడ్గా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. దానికి సంబంధించినటువంటి కనుక వాడేటువంటి వంటలు, తినేటువంటి వంటల్లో కనుక కర్రీస్లో కానీ ఎందులోనైనా సరే ఇంగు ఒకటి వాడాలి, మస్టర్డ్ ఆయిల్ వాడాలి. దాని వలన మనకి ఎన్నో రకాల మంచి జరుగుతుంది. చెడు నెగిటివ్ ఉంటే కూడా నరదిష్టి నరకోశ కూడా వెళ్ళిపోతుంది. ఇక పితృదోషాలు అయితే వీరిలో కనిపిస్తున్నాయి. ఇక భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి ఏదైతే ఉందో, ఈ వినాయక చవితి పర్వదినాన్ని 9వ రోజు కానీ 5వ రోజు కానీ ఈ 2 రోజులు కనుక రవ్వ లడ్డూలు కానీ, కేసరి చక్కెర పొంగల్ కానీ, కేసరి కానీ ఇవి కనుక స్వామివారికి సమర్పించినట్టయితే నైవేద్యంగా, దీని ద్వారా కూడా వారికి కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇక పిల్లలకి బాధ్యత కానీ, అలానే పెద్దలకి బాధ్యత కానీ తీర్చుకోవాలనుకున్నా కూడా ఇంకేదన్నా వీరు ఆ పితృదోషాలు పోగొట్టుకుంటే కనుక ఎక్కడైనా సరే వీరు నది స్నానానికి కానీ వెళ్ళినప్పుడు ఈ తర్పణం ఒకటి పెద్దల కోసం వదిలినట్టయితే కనుక వీరికి ఆ దోషం కూడా పోతుంది. అప్పుడు మనం అనుకున్నటువంటి క్రియల ప్రకారంగా కాకుండా మనం అనుకున్నటువంటి సాధించుకునేదానికి, అప్పులు తీరేదానికి, మాట మంచి బయట నుంచి రాకుండా ఉండేదానికి, ఇన్ని రకాలుగా కూడా వీరికి ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా సమపాళలో సంపాదించుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. విదేశీయానం ప్రయత్నం కోసం చూసేవారైతే కనుక నవంబర్ 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు విదేశయానానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. ఇక జాతక ప్రకారంగా అయితే మనం చెప్పుకున్నాం. ఇక జాతక ప్రకారంగా ఏదైనా కావాలి అనుకుంటే చూసుకొని దాని తగ్గటువంటి ధ్యానము, జపం అయితే చేసుకోవచ్చు. ఇక భుజో అనుకునేటువంటి మంత్రాన్ని అయితే ప్రతినిత్యము పారాయణం చేసుకోవచ్చు. 11 సార్లు ఆ ఒక భుజో నమో నమః నారాయణ అని చెప్పేసి తలుచుకొని వాటర్లో 12 సార్లు చదివేసుకొని ఆ వాటర్ తాగినట్టయితే కనుక వీరి లోపల ఉండే నరదిష్టి, నరఘోషే కాకుండా బ్లడ్కి రిలేటెడ్ సమస్యలే కాకుండా హెడేక్ కానీ, సైనస్ కానీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ ఒకటి. తర్వాత వచ్చేసి వీరికి హనుమాన్కి ఆకు పూజ కానీ చేసుకోవచ్చు. హనుమాన్కి మనం చెప్పినట్టుగా అవి దానం కూడా చేసుకోవచ్చు. నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేసుకుంటూ నవధాన్యాలు నవగ్రహాల మీద వేసుకోవచ్చు. ఇలాంటివే కాకుండా పేదలు ఉంటారు, అడుక్కునేవారు కానీ పేదలు కానీ ఉంటారు. వారికి ఒక ముగ్గురిని ఎంచుకొని కొత్తగా కొన్నటువంటి బట్టలు వాళ్ళ ముగ్గురికి దానం చేసుకోవచ్చు. వారము, తిథి, నక్షత్రము, ఆ సమయం ఏం అవసరం, దానం ఇచ్చేదానికి అవసరం లేదు. కాబట్టి అక్కడ ఇచ్చేసుకుంటే కనుక మనకి ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు తొలగిపోయేలాగా, ఆర్థిక సమస్య తొలగిపోయేలాగా అయితే కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికిరావు. ఒకవేళ కనుక వృశ్చిక రాశి వారి పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే, పెళ్లి చేసుకోవాలనుకుంటే వారు కనుక, అంటే మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు అయితే మాత్రము ఖచ్చితంగా శ్రావణ మాసం, ఈ యొక్క ఆశ్వీజ మాసం లేదంటే కార్తీక మాసం అయితే పెళ్లి చేసుకోవచ్చు. గ్రహాలన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. ఎవరో చెప్తారు గ్రహాలు బాగాలేవండి, దశలు బాగాలేవండి, నీకు పెళ్లి యోగ్యత లేదండి, అలాంటి ఏదే లేదు. పెళ్లి సమయం వస్తే కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా రెండు ఆగదు. కాబట్టి పెళ్లి చేసుకోండి, ఏదైనా అయితే నేను చూసుకుంటాను. వృశ్చిక రాశి వారి ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి ఒక అదృష్టం ఏంటంటే 12వ రాశి అనేటువంటి తులారాశి వాళ్ళని చేసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. 12వ రాశి తులారాశి దీన్ని చూసుకుంటే 12వ రాశి. కానీ అందరూ అంటారు నష్టస్థానం కదా 12వ స్థానం అంటారు. కానీ తులారాశి వాళ్ళని చేసుకుంటే వీళ్ళకి కలిసి వచ్చింది, అదొక అదృష్టం. తులారాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వీళ్ళకి అద్భుతం కలిసి వస్తూ ఉంది. అలానే ఈ వృశ్చిక రాశి వారు పెళ్లి చేసుకోవాలంటే కనుక మకర రాశి వాళ్ళని చేసుకోవచ్చండి. మకర రాశి వాళ్ళని చేసుకుంటే ఇక వెల్ సెటిల్, వైట్ కాలర్ జాబ్స్ ఇంకేం లేదు. కూర్చుని దగ్గర ఒకళ్ళు కలెక్టర్, ఒకళ్ళు బిల్ కలెక్టర్, ఒక దగ్గరే ఉంటారు, ఒక ఆఫీస్లో ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళని చేసుకుంటే జీవితమే కాదండి అదృష్టం కూడా అలానే ఉంటుంది వీళ్ళకి. ఇక చవి చూడాలి, ఒక మిషన్ కొనుక్కొని వెళ్ళిపోవాలి డబ్బులు లెక్కేసుకోవడానికి. సో లెక్కేసుకునే టైం లేకుండా మిషన్లు వేసేసుకుంటుంటారు అన్నమాట. సో ఆ రకంగా చాలా బాగుంటుంది. ఇకపోతే ఎమోషనల్ గా ఉన్నటువంటి రాశి మీన రాశి. ఈ మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడండి. ఇప్పుడు ఏలినాటి శని ఉంది కదండి, అంటే ఏలినాటి శని ఎన్నాళ్ళు ఉంటుందండి, మహా 2.5 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత అంత అదృష్టమే కదా. కాబట్టి మీనరాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వీరిద్దరి జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి. పొద్దుపూట తినేప్పుడు కొట్టుకుంటారు, మధ్యాహ్నం తినేప్పుడు కొట్టుకుంటారు, సాయంత్రం తినేప్పుడు కొట్టుకుంటారు. ఎవరైనా మధ్యలో వెళ్ళారని వాళ్ళని కొడతారు, కానీ వీళ్ళు ఎదురు ఇరిపోరు. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఉందండి, చాలా ఫ్రెండ్షిప్గా ఉంటుంది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వృషభ రాశి వాళ్ళని చేసుకుంటే ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ పర్సన్స్ ఉంటారు. ఇద్దరు కూడా ఎదుటి వాళ్ళ సహాయం చేస్తుంటారు. ఇద్దరు కూడా మన నుంచి ఏం చేయాలి ఇంకా అని ఆలోచిస్తూ ఉంటారు. దాన ధర్మాలు కానీ, ధర్మకర్తలు కానీ, ఆలయ నిర్మాణం కానీ, లేకపోతే కనుక అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ట్రస్టులు పెట్టేసి ఈ 2 రాశుల వారు చాలా అద్భుతంగా సృష్టిస్తుంటారు. సగం పుణ్యం వాటాలో వేసేసుకుంటారు. కాబట్టి వీళ్ళిద్దరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు చూసి కూడా కళ్ళు కొట్టేసుకుంటారు నరదీష్తో. అబ్బా వీళ్ళిద్దరు ఏంటి
ఎలా అలా. ఎలా వెళ్ళగొట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. కానీ ఎదుటి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే 4వ రాశి ఉందండి. వీళ్ళిద్దరి మధ్యన కొట్టుకుంటారండి పొద్దున్నే, మధ్యాహ్నానికి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పెట్టుకుని తింటూ ఉంటుంటారు. ఇదే సింహరాశి. సింహరాశి, వృశ్చిక రాశి, ఈ 2 రాశులు వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి చేసుకోవచ్చు. ఈ రాశులు వాళ్ళు దొరికారంటే కంఫర్టబిలిటీ చెక్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయాలి, వీళ్ళకి నక్షత్రాలు కలవాలి. అలానే వీడికి కుజు దోషం ఉంది, వీళ్ళకి శని దోషం ఉంది. మన వాళ్ళు చాలా మంది కూడా అండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏంటి గురుగారు? ఒక రాశి వాళ్ళకి కుజుదోషం ఉంది అని చెప్పి ఎలా తేలుస్తారు అంటే 2, 4, 6, 8, 10, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజుదోషం ఉంది అంటారు. కానీ ఆ కుజుదోషానికి గురువు చూస్తున్నా, శని చూస్తున్నా కుజుదోషం ఉండదు. కానీ అది తెలియదు. నవాంశాల్లో చూస్తారు, అది తెలియదు వీళ్ళకి. రెండోది ఏంటి, కుజుదోషం ఉంటే ఆపోజిట్లో వచ్చే పర్సన్ కూడా కుజుదోషం ఉండాలి అనుకుంటారు. అలాంటప్పుడు మైనస్ కలవదు కదా, ప్లస్ కలవదు కదా. మరి కుజుడికి ఎలా కలుస్తుంది? అయ్యి ఇద్దరు ఒకేసారి కొట్టుకోమనే. చాలా వరకు ఇదే వింటూ వస్తున్నాం గురువు గారు. కానీ అలా చేయకూడదు. అలాగా కుజుదోషము స్త్రీలో ఉందనుకోండి, పురుషుల్లో చూడవలసింది అంటే శని భగవానుడు బలంగా ఉన్నాడా చూడాలి. శని బలంగా ఉంది అంటే కుజుడు ఏం చేయడు. అలానే పురుషుల్లో కుజుదోషం ఉందంటే వచ్చే స్త్రీలో శని బలంగా ఉండాలి. శని బలంగా ఉంది అంటే కుజుడు ఏం చేయలేడు. కాబట్టి ఇలా చూడరు. ఇలా చూస్తే జీవితం కొనసాగుతూ ఉంటుంది. అలా కుజుడు చూశాడు కాబట్టి ఇంత బెండిల్ చొప్పున ఒక్కొక్క కోర్టులో నడుస్తున్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టులు ఇంత బెండిల్స్ ఉంటున్నాయి విడాకులు. వరకు అంతే తెలిసింది గురుగారు, మాకు కుజగ్రహం అంటే కుజగ్రహం అని చేసుకోవాలి అని. అదే అండి, ఇప్పుడు ఇది మీరు మీకు ఒక అయస్కాంతం తీసుకొస్తాను, మ్యాగ్నెట్ ఉంటుంది. ప్లస్ ఆనిచ్చండి, సమస్య లేదు. ఎంత మనం కొట్టుకున్నా కూడా ప్లస్ అతుక్కోదు, మైనస్ అతుక్కోదు. ప్లస్ మైనస్ ఉంటేనే కదా అతుక్కుంటాయి. కాబట్టే ఈ రోజులు ఏమిటంటే మగవాళ్ళే ఆడవాళ్ళే పెళ్లి చేస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మనకి సుఖంగా జీవితం వెళ్ళాలి అంటే నవాంశలైనా పంచాంశలైనా లేదంటే గోచారంగా అయినా స్త్రీ పురుషుల జాతకం పరిశీలన చేయాలి పెళ్లికి అంటే కనుక వీరు ఎలా చూస్తున్నారో నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ చూడవలసింది ఏంటంటే శని భగవానుడి దృష్టి ఉందా. శని భగవానుడు బలంగా ఉంటే ఎదురుగా లారీ వెళ్ళినా, మన మీద లారీకి వెళ్ళినా మనకేం కాదు, అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి కుజదోషం ఉంది అంటే కనుక ఎదురుగా వచ్చినటువంటి పర్సన్కి శని బలంగా ఉందా అంటే ఇలాంటి 100 కుజులు వచ్చినా ఏం కాదు అని అర్థం. మనం పరిగెత్తుతుంటే మనల్ని పట్టుకుని ఒక చెయ్యి ఉండాలి కదా. అతను కూడా పక్కనే పరిగెత్తుతుంటే ఉపయోగం ఏముంది? అదే కదా. ఇప్పుడు కుజుడు అంటే ఏం చేస్తాడు? ఎమోషనల్ పర్సన్ కాదైనా మనకి జోష్నిస్తాడు. అంటే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే 100 రెట్లు ఒకేసారి తీసుకొస్తాడు. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, మనం వెంటనే రియాక్ట్ అవుతామా? శని భగవాన్ అంటే రియాక్ట్ అవ్వడు, నవ్వేసి సర్లే చూద్దాం పో అని అక్కడ వేస్తుంది. మనం రియాక్ట్ అయినప్పుడు మన భర్త భార్య వెనక్కి లాగాలి కదా. వాడు అంటాడా అండి అనగానే వీళ్ళు కొడితే ఇద్దరు రోడ్డు మెంబడిపోతారు. సో కుజుడు అంటే జోష్. ఆ జోష్ని తగ్గించడానికి శని ఉండాలి. అలా లేకుండా ఉన్నప్పుడే సంసారాలు రోడ్డు మీద పడిపోతూ ఉంటాయి. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. భార్య కోపం వచ్చినప్పుడు భర్తకు తగ్గాలి, భర్త కోపం భార్య తగ్గాలి. ఇద్దరు నువ్వెంత అంటే పేరెంట్స్ వస్తారు, తర్వాత పోలీసు వస్తారు, లాయర్ వస్తారు, విడాకులు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం చూడాల్సింది, గ్రహించవలసింది ఏంటంటే కుజుడు బలం ఉంది అంటే కనుక శని భగవానుడు ఉన్నాడా, గురువు ఉన్నాడా అంటే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి యోగ్యత అన్నట్టు. మన మహానుభావులు పుణ్యమూర్తులు ఎలా చూస్తున్నారో అన్ని కోర్టుకే తెలియాలి. ఈ అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోండి. అలానే ఇక వృశ్చిక రాశి వాళ్ళకి ఫైనల్గా మనం ఏంటంటే కనుక చాలా విషయాలు చెప్పాం కాబట్టి ఇందులో మనం చెప్పినటువంటిది ఎవరైనా పాటించి కనుక ఉండి వాళ్ళకి మంచి జరిగితే మాత్రం గురువు గారికి మాత్రం ఖచ్చితంగా దక్షిణ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మా అకౌంట్లు అన్ని ఖాళీగా ఉంటాయి కాబట్టి. అలానే వీరికి ఇన్ని జరిగినా కూడా గ్రహరీత్యా కూడా జాతకరీత్యా కూడా వ్యక్తిగత జాతకరీత్యా కూడా దశల రీత్యా కూడా అన్ని రకాలు చూసుకున్నామండి. ఎన్నో రకాలు మీరు చెప్పినట్టుగా నేను ఆంజనేయ స్వామి గుడికి కాదు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటానండి, కానీ నాకు ఏ ప్రయోజనం ఉండట్లేదు, ఏమీ జరగట్లేదు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం అద్భుతుంది, నా మీద ఏదో ప్రయోగం జరిగిందని మాత్రం తెలుస్తుంది. ఏ పని చేసినా ముందుకెట్లేదు, ఆ కాన్షియస్లో ఉంటున్నాను కానీ ఏం చేయలేకపోతున్నాను అనుకున్నటువంటి అనుమానం కానీ సందర్భం కానీ ఉంది అంటే కనుక ఖచ్చితంగా సంప్రదించే వాళ్ళు ఏం జరిగిందని చెప్పొచ్చు. ఇంట్లో వాళ్ళే చేస్తారు, వారికి బయట వాళ్ళు కాదు. ఇంట్లో బంధుమిత్రులే వీళ్ళు ఒక కోరికలు కానీ వీరి యొక్క ఇబ్బందులు కానీ వీరు ఎదుగుతారు ఎట్లయినా అని చెప్పేసి అని ఎదగకూడదని చెప్పి చేసే తరుణం ఉంటుంది. వీరికి ముందు పెట్టొచ్చు, చేతబడి చేయొచ్చు, ఇప్పుడే చేయొచ్చు, మన ఫుడ్ల మీద చేయొచ్చు, వెంట్రుల మీద చేయొచ్చు, బట్టల మీద చేయొచ్చు, చెప్పుల మీద చేయొచ్చు, మనం తిని పడేసినటువంటి మెతుకుల మీద కూడా చేయొచ్చు. ఇలాంటి చేతబడులు కానీ నిపుణంగా చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఎదగలేము జీవితంలో. అవి జాతకంలో ఉండవు, జాతకంలో తెలియదు. కాబట్టి అలాంటిది ఏమైనా సంప్రదిస్తే కనుక సంప్రదించలేని వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. వాళ్ళకి ఏంటంటే కనుక మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు అగ్నిహోత్రంతో మంత్రము తంత్రం చేసి భద్రపరిచినటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువును వారి చెంతకే చేర్చని సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సరసమైనటువంటి ధరల్లోనే లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే కనుక వారి సమస్య వచ్చింది, ఆ సమస్యకి పరిష్కార మార్గం సురేష్ అయి ఉంటారు. సురేష్ బాబు గారి దగ్గర పరిష్కారం కాలేదు అంటే ఇంకెక్కడా కాలేదని అర్థం.
ఒకవేళ ఎక్కడైనా అయింది అంటే నా దాకా వచ్చే అవసరం లేదు. నా దాకా వచ్చారు అంటే కనుక ప్రపంచంలో అందరూ అయిపోయారని అర్థం. నా దగ్గర మొదటిగా రారు ఎవరును, అందరి దగ్గర అయిపోయిన తర్వాతనే వస్తుంటారు. నేను ఈ మధ్యన షర్టుకి జేబుకు పెట్టుకోవడం మర్చిపోయాను, ఎందుకంటే డబ్బులు ఇవ్వరు నా దగ్గరికి వచ్చి. అంతకి సమస్యకు పరిష్కారం కావాలి. మా గురువు ఏం చెప్పారంటే డబ్బుల కోసం ఆశించొద్దు, ఇచ్చినంతవరకు తీసుకొని సమస్యకి పరిష్కారం చేయను ఆయన అని చెప్పినారు. ఆ చేసేటువంటి పుణ్యం అంతా ఆయనకు వస్తుందో మరి నాకు వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా అలానే చేస్తున్నాం కాబట్టి అలానే తీసుకోవడా అంటే తీసుకుంటాడు. వస్తువులకైతే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటాడు. అదే లక్షల్లో వేల కార్పొరేట్ లెవెల్ అయితే ఉండదు, నా స్థాయి తగ్గట్టే ఉంటుంది. నాది 2 వీలర్లో పెట్రోల్ పోసుకుంటే ఎంత అయితే చాలు. కాబట్టి సమస్య ఉంది నిజంగా అంటే సంప్రదించాలి. నాకు అక్రమ సంబంధాలు కావాలి, నాకు ఎఫ్ఐఆర్స్ కావాలి, నాకు ఆ అమ్మాయిని పటాయించాలి, ఈ అబ్బాయిని పటాయించాలి మాత్రం నా దగ్గరికి వద్దు. ఊరికూరికనే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా నిజంగా సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం కావాలంటే మాత్రం భార్య దూరమైన, భర్త దూరమైన, పిల్లల దూరమైన, లేదా ఇంకేదన్నా వ్యక్తిపరంగా సమస్యలు ఉన్నా, చాతుబడైన, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి, యక్షిని, ఇలాంటి ఎన్నో రకాలు మనకు అవుతూ ఉంటాయి. అందులో ఏ ఒకటి మనకి ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి సమస్యకి పరిష్కారం ఒక్కటే మన దగ్గర ఉంటుంది. పరిష్కారం కావాలనుకుంటే మనం సంపాదించవచ్చు. కాల్ చేయాల్సింది స్క్రీన్ పై నెంబర్. ధన్యవాదాలు గురువు గారు, నమస్కారం.